హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్జెక్ట్ 1548. ఈరోజు డేట్ 23 మే 2025. ఇక ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోని దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ వాళ్ళు కొత్తగా చైనాలో రియల్మీ GT Neo 7 టర్బో అనే ఒక ఫోన్ తీసుకొస్తున్నారు. ఇది మన ఇండియాలో నియో సిరీస్లో లాంచ్ కాబోతుంది. అయితే ఈ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే ఇది నథింగ్ ఫోన్ 2 లాంటి డిజైన్తో బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానల్ డిజైన్తో వస్తుంది. చూడటానికి మాత్రం కొంచెం వింతగానే ఉంది. అండ్ దీంట్లో ఫీచర్స్ ఏంటనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇది మన ఇండియాలో నియో 7 సిరీస్లోనే లాంచ్ కూడా కాబోతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ వాళ్ళు నిన్న చైనాలో యాక్చువల్గా షామీ 15S Pro అనే ఒక మొబైల్ని లాంచ్ చేశారు. దాంట్లోనే వీళ్ళు మొట్టమొదటిసారిగా వీళ్ళ ఓన్ ప్రాసెసరు X-Ring 01 అనే ప్రాసెసర్ని యూజ్ చేశారు. దీని గురించి చాలా రకాల ఊహగారి చిత్రాలు అయితే వచ్చినాయి చాలా రోజుల క్రితం నుంచి. అయితే నిన్న వీళ్ళు లాంచ్ ఈవెంట్లో చెప్పిన విషయాలు చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్గానే ఉన్నాయి. అండ్ దీని ఆండ్రాయిడ్ స్కోరు 3 మిలియన్ ప్లస్ ఈజీగా టచ్ అవుతుంది. అండ్ విచ్ ఇస్ క్లోజ్ టు స్నాప్డ్రాగన్ 8 Elite అనమాట. అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్లాట్ఫామ్ మీద తయారైన ప్రాసెసర్ ఇది. అది కూడా TSMC వాళ్ళే తయారు చేశారు, కాకపోతే షామీ బ్రాండింగ్తో ఉంటుందన్నమాట, X-Ring అనే పేరుతో. అయితే ఈ ప్రాసెసరు ఏదైతే ఇప్పుడు మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite ఉందో దానికి ఆల్మోస్ట్ ఈక్వలెంట్. అండ్ దానికంటే నియర్లీ ఒక 50% కూడా కాదు, 30% ప్రైస్లోనే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Elite అరౌండ్ 17-18 దాకా ఉంటుందని అంటున్నారు. బట్ ఇది మాత్రం వీళ్ళకి ఎంత పడుతుంది, తక్కువే పడుతుంది కదా. క్వాల్కమ్ బ్రాండ్ వాల్యూ వేరు, వీళ్ళ బ్రాండ్ వాల్యూ వేరు కాబట్టి ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఆ లెవెల్లో చూసుకుంటే మాత్రం వీళ్ళకి చాలా వరకు కాస్ట్ కటింగ్ జరుగుతుంది. అండ్ ఇదే ప్రాసెసర్తో ఒకవేళ ఒక మంచి ఫోన్ మన ఇండియాకు కొంచెం తక్కువ రేట్లో తీసుకొస్తే ఎక్సలెంట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. యాక్చువల్గా దీని ప్రైజింగ్కి, దీని స్పెసిఫికేషన్స్కి మాత్రం చాలా బాగుంది నిజానికి. దీంట్లో మీకు 4GB ప్లస్ 64GB వేరియంట్ 7,999 రూపాయలు పెట్టారు. ఈ ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ మాత్రం ఓకే. దీంట్లో మీకు 6.7 ఇంచెస్ HD+ రెజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే, అలాగే యూనిసాక్ T765 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 6nm ప్రాసెసర్. అండ్ దీని Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 4 lakh కంటే ఎక్కువగానే ఉంటుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు Dimensity 6300, అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఏదో ఉంటుంది కదా, అలాంటి ప్రాసెసర్తో ఈక్వలెంట్ అనమాట. వాటి స్కోర్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ ఈ ప్రాసెసర్లతో లాంచ్ అయిన ఫోన్లు 11,000, 12,000 ఇలాంటి బడ్జెట్లో ఉన్నాయి. బట్ ఇది మాత్రం అరౌండ్ 8,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేశారు. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. ఒక ఎంట్రీ లెవెల్లో ఒక మంచి బడ్జెట్ 5G ఫోన్ కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇంకా ఆఫర్స్ టైంలో ఇంకొంచెం బెటర్ ప్రైస్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో పర్లేదు, ఓకే, మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని June 3rd లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు ఇన్ఫినిక్స్ GT30 Pro. దీంట్లో మనకి ముఖ్యంగా గేమింగ్ సెంట్రిక్ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. అండ్ కొంచెం మెటల్ బాడీ ఫినిషింగ్ లాంటి డిజైన్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ కూడా చాలా విచిత్రంగా, కొంచెం మనకి ఏదో ఒక కేసెస్ ఉంటాయి, అలాంటి కేసెస్ లాంటి డిజైన్తో తీసుకొస్తున్నారు. చాలా బాగుంది దీని డిజైన్ మాత్రం. అండ్ వీళ్ళ స్పెసిఫికేషన్స్ కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే, Dimensity 8350 చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరు. అలాగే మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 45 watts ఛార్జింగ్. ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే ఉంది. నాకు తెలిసి అరౌండ్ ఒక 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ డిజైన్ అండ్ ఫీచర్స్ మాత్రం పర్లేదు, మంచిగా ఉన్నాయి. అలాగే టెక్నో వాళ్ళు టెక్నో పోవో కర్వ్ అని ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. 29వ తారీఖు ఏమో తీసుకురాబోతున్నారు. దీని డిజైన్ మాత్రం యూనిక్గా ఉంది. అండ్ యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్స్ అని చెప్పవచ్చు పర్టికులర్ ఈ బడ్జెట్లో. అండ్ ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. సో దీని గురించి స్పెసిఫికేషన్ ఇంతవరకు ఏమి రివీల్ కాలేదు, కానీ సూన్ ఇది లాంచ్ కాబోతుంది. వీళ్ళు టెక్నో అలాగే ఇన్ఫినిక్స్ ఈ రెండు బ్రాండ్ యాక్చువల్గా వేరు అనుకుంటారేమో చాలామంది. ఈ రెండు వేరు బ్రాండ్లు కాదు, ఈ రెండు యాక్చువల్గా ఒకటే బ్రాండ్. ఇది టెక్నో అలాగే ఇన్ఫినిక్స్ ఇంకో బ్రాండ్ ఐటెల్, ఇవి 3 కలిపి ఒకటే బ్రాండ్. ట్రాన్సిషన్ అని ఉంటుంది వాళ్ళ బ్రాండ్, చైనీస్ నేము. బట్ వీళ్ళు మన ఇండియాలో 3 డిఫరెంట్ స్టైల్స్లో ఆపరేట్ అవుతూ ఉంటారు. జస్ట్ లైక్ వివో, ఒప్పో, అలాగే OnePlus లాంటి వాళ్ళు ఎలాగ బ్రదర్స్, వీళ్ళు కూడా అలాగే అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళ హార్డ్వేర్ బాగుంటుంది కానీ వీళ్ళ సాఫ్ట్వేర్ మాత్రం అంత గొప్పగా ఏముండదు. అదే వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనకి సోనీ నుంచి. సోనీ వాళ్ళు ఈరోజు సోనీ బ్రేవ్ 2లో ఇంకొన్ని టీవీలు లాంచ్ చేశారు. ఇవి చాలా ప్రీమియం టీవీలు. 43 ఇంచెస్ 51,000 పెట్టారు, 55 ఇంచెస్ ఏమో 76,000 పెట్టారు, 65 ఇంచెస్ ఏమో 98,000 పెట్టారు, 75 ఇంచెస్ ఏమో 146 అంటే 1,46,000 పెట్టారు. ఇవి కొంచెం ప్రీమియం అనమాట. నన్ను అడిగితే
సీజన్ సేల్స్లో ఇవి చాలా బెటర్ ప్రైజింగ్ అయితే వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఈరోజు అఫీషియల్ ఒక అప్డేట్ని తీసుకొచ్చారు. ఇది మొన్నటి వరకు బీటా టెస్టింగ్లో ఉండే. ఈరోజు నేను మీకు ఒక రీల్ కూడా చేశాను. ఇది మీకు జస్ట్ లైక్ వాకీ టాకీ లాగా, లేదంటే సింపుల్గా మీకు ట్విట్టర్లో స్పేసెస్ లాగా వర్క్ చేస్తుంది. అదేమి సేవ్ కాదు, జస్ట్ మీరు క్లిక్ చేసి మీరంతా మాట్లాడుకోవచ్చు, మీ గ్రూప్ మెంబర్స్ అంతా మాట్లాడుకోవచ్చు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్లోనే షార్ట్స్లో ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఎక్సలెంట్గా ఉంది ఫీచర్, చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక వోల్టాస్ వాళ్ళకి సంబంధించిన ఒక ఫ్రంట్ లోడ్ 8 kg వాషింగ్ మిషన్ ఉంది. రెగ్యులర్గా 35,000 దాకా ఉంటుంది. ఈరోజు అరౌండ్ 19,000కి వస్తుంది అన్నట్లయితే బెస్ట్ అనమాట. 19,000 రూపాయల బడ్జెట్లో 8 kgs అలాగే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అంటే చాలా మంచి డీల్. ఇది రెగ్యులర్గా 35,000 దాకా ఉంటుంది. బడ్జెట్లో ఇప్పుడు మంచి ఆఫర్లో అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. అంటే ఈరోజు డీల్ యాప్ ఆఫ్ డీలో కూడా మీకు ఒక మంచి యాప్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.